Hi guys, welcome back to our channel Okay Career Point. Friends, TSPSC, APPSC, Groups, Junior Assistant Exams की ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి జనరల్ స్టడీస్ మోడల్ పేపర్స్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కదా. ఈరోజు కూడా మరొక ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ బిట్స్ అయితే చూద్దామండి. సో ఇక్కడ భారతదేశ భౌతిక స్వరూపాలు అనే టాపిక్ పైన ముఖ్యమైన బిట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఫస్ట్ వన్, ఆసియా ఖండంలోనే అతి పెద్ద బై డైరెక్షనల్ సొరంగాన్ని లడఖ్లో నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఇది ఏ కనుమలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 జోజిలా కనుమలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సులేమాన్ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య సరిహద్దులు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఇండియా పాకిస్తాన్ సులేమాన్ పర్వతాలు ఏ రెండు దేశాల మధ్య సరిహద్దులు అంటే ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృష్ణ లేదా ఉప్పు జలాల ద్వారా ఏర్పడిన పొడవైన సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వెంబనాడ్ సరస్సు. నెక్స్ట్, భారతదేశ పశ్చిమ కనుమల్లో ఉన్న ఘాట్ లేదా కనుమలను ఉత్తరం నుంచి దక్షిణానికి అవరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 2 థాల్ఘాట్, బోర్ఘాట్, పాల్ఘాట్, షేన్కోట్. సో ఇది అవరోహణ క్రమం అండి. ఆరోహణ క్రమం అంటే దీనికి రివర్స్లో వస్తుంది. సో ఆరోహణ క్రమం అంటే తాల్ఘాటు, బోర్ఘాటు, పాల్ఘాటు, షేన్కోట్. ఆరోహణ క్రమం అంటే దీనికి రివర్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశంలో అత్యంత పురాతనమైన శిలలు? ఆన్సర్ ఆప్షన్ 1 ధార్వార్ శిలలు. నెక్స్ట్, డూన్స్ వీటి మధ్యలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 హిమాచల్ శివాలిక్. డూన్స్ హిమాచల్ శివాలిక్ మధ్యలో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, కందర భూములు అనేవి? ఆన్సర్ ఆప్షన్ 1 అధికంగా కోతకు గురైన ప్రాంతాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మిక్కిలి ఎత్తైన విసనకర్ర ఆకారంలో ఉన్న అఛిద్ర భూములు? ఆన్సర్ ఆప్షన్ 1 బాబర్. క్రింది వాటిలో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మిక్కిలి ఎత్తైన విసనకర్ర ఆకారంలో ఉన్న అఛిద్ర భూములు బాబర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ దోబ్లు, నదులు ఇచ్చారు, వీటిని మ్యాచింగ్ చేయాలి. సో మరి చూసిద్దాం ఆన్సర్ ఏంటి. బారీ దోబ్ రావి బియాస్, రచనా దోబ్ చినాబ్ రావి, బీస్టా దోబ్ బియాస్ సట్లేజ్, చాజ్ దోబ్ జీలం చీనాబ్. బారీ దోబ్ రావి బియాస్, రచనా దోబ్ చీనాబ్ రావి, బిస్టా దోబ్ వచ్చేసి బియాస్ సట్లేజ్, చాజ్ దోబ్ వచ్చేసి చీలము చీనాబ్. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చిల్కా సరస్సు ఏ తీరంలో విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్కల తీరంలో విస్తరించి ఉంది. నెక్స్ట్, భారత్ చైనా మధ్య ఇండో సైనో యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1962 అక్టోబరు, నవంబర్. నెక్స్ట్, భారతదేశపు తూర్పు సరిహద్దు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్, ద్వీపకల్ప భారత్కు నైరుతి దిశలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అనైముడి. నెక్స్ట్, నదులకు జన్మస్థానమైన అమరకంటక్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మైకాలా పీఠభూమి. నదులకు జన్మస్థానమైన అమరకంటక్ మైకాలా పీఠభూమి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, మన దేశంలో అతి పెద్ద హిమనీ నదము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ద్రాస్. ఆన్సర్ ఆప్షన్ 4 ద్రాస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాల్లో సరి అయినవి ఏవి?
సో ఇచ్చినవి చదివేద్దాము. ఆప్షన్ ఏ, భారతదేశ భూ ఉపరితల అత్యంత ఎత్తైన ప్రాంతము కాంచనగంగా. భారతదేశ భూ ఉపరితల అత్యంత పల్లపు ప్రాంతము కుట్టనాడు. సో మరి ఇక్కడ సరి అయిన ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ 3, ఏ అండ్ బి సరి అయినవి, రెండు కూడా సరైనవి. నెక్స్ట్, సాత్పురా పర్వతాలు ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, మహారాష్ట్ర రాజపిప్పల్ నుంచి మధ్యప్రదేశ్ రేవా మధ్య విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, ధర్మశాల శీతల ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, హిమాచల్ ప్రదేశ్. ధర్మశాల శీతల ప్రాంతము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయింది ఏంటి? సో ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. రాజమహల్ కొండలు జార్ఖండ్లో ఉన్నాయి. లూషాయ్ కొండలు మిజోరాంలో ఉన్నాయి. యార్కాడ్ శీతల ప్రాంతం తమిళనాడులో ఉంది. మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. సో మరి సరైనది ఏంటి చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ అనేది సరి అయింది. సో ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూద్దాం. 23.5 డిగ్రీల కర్కట రేఖ, 82.5 డిగ్రీల తూర్పు ప్రామాణిక రేఖలు భారతదేశంలో ఎక్కడ ఖండించుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3, బైకుంఠపూర్లో ఖండించుకుంటాయి. నెక్స్ట్, ప్రత్యేకమైన సింహపు తోక గల కోతులకు ఏ ప్రాంతము ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ కనుమలు. నెక్స్ట్, క్రింది భూస్వరూపాలను పశ్చిమం నుంచి తూర్పునకు అవరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 1, బాబర్, టెరాయి, బంగర్, ఖాదర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా సుందర్బన్ ఏ నదుల మధ్య ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 2, గంగా, బ్రహ్మపుత్ర నదుల మధ్య అతిపెద్ద డెల్టా సుందర్బన్ ఏర్పడింది. నెక్స్ట్, సముద్ర తీర ప్రాంతపు వరదలకు గురై పలక చలనాల వల్ల ఏర్పడిన శిలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, రాజమండ్రి శిలలు. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సముద్ర తీర ప్రాంతపు వరదలకు గురై పలక చలనాల వల్ల ఏర్పడిన శిలలు రాజమండ్రి శిలలు. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను జతపరచండి. సో చూసేద్దాం మరి ఆన్సర్ ఏంటి. ప్రాచీన మృత పర్వతాలు గురుశిఖర్, అవశిష్ట పర్వతాలు బ్లూ మౌంటైన్, నవీన మృత పర్వతాలు నంగ పర్వత్, అగ్ని పర్వతాలు షాడిల్ శిఖరము. ప్రాచీన మృత పర్వతాలు గురుశిఖర్, అవశిష్ట పర్వతాలు బ్లూ మౌంటైన్, నవీన మృత పర్వతాలు నంగ పర్వత్, అగ్ని పర్వతాలు షాడిల్ శిఖరం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసేద్దాం. దక్కన్ పీఠభూమి మాల్వా పీఠభూమిని విభజిస్తున్న నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, నర్మదా నది. నెక్స్ట్, భూ అవినతి లోయ ద్వారా ఏర్పడిన మైదానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, గంగా సింధు మైదానము. నెక్స్ట్, ఈ క్రింది అంశాల్లో సరైనవి ఏవి? సో ఇచ్చినవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. పురాతన కాలంలో ఏర్పడిన ప్రాచీన ఒండలి మైదానాలను బంగర్ భూములు అంటారు. ఇటీవలి కాలంలో ఏర్పడిన లేత గోధుమ రంగు నూతన ఒండలి మైదానాలను ఖాదర్ భూములు అంటారు. సో మరి సరి అయింది ఏంటి అని చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3, రెండు కూడా సరి అయినవే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ కూడా నెక్స్ట్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్లో అడగండి. నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.